హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమాల గురించి చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మనం ఫాస్ట్ గా అయితే మాట్లాడేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపూడి గారు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూట్ మే 22 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అలాగే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ పొంగల్కి అయితే రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఉన్న అందమైన అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మన నయనతార గారిని అయితే తీసుకుంటున్నారంట. మీరు గతంలో చూసుకుంటే చిరంజీవి గారు, నయనతార గారు సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరో హీరోయిన్ గా అయితే నటించారు. మళ్ళీ ఆ సినిమా తర్వాత అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా వీళ్ళు జోడీగా అయితే కనబడబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో నయనతారతో పాటు క్యాథరిన్ కూడా ఈ సినిమాలో అయితే కనబడబోతుందంట. వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ అయితే మన క్యాథరిన్ అయితే ఈ సినిమాలో అయితే చేస్తుందంట. మరి 2026 సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అయితే ఈ సినిమాని అయితే రెడీ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలా ఉంటుందో మనం అయితే చూడబోతున్నాం. ఇంకిది పక్కన పెడితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది కదా, మన డ్రాగన్ సినిమా. ఆ సినిమా గురించి ఉన్న లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఏంటంటే బెంగళూరులోని పోర్ట్ సెట్ లో ఈ ఓరమ్మ సెలివేషన్ లో ఉన్న ఫైట్ ని అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశాంత్ నీల్ గారు అయితే తీస్తున్నారు. ఇంకా ఈ ఫైట్ షూటింగ్ లో మన ఎన్టీఆర్ గారు, నాజర్ గారు, ఇంకా ప్రభాస్, శ్రీను గారు లాంటి యాక్టర్స్ కూడా ఈ ఫైట్ సీన్ లో అయితే పాల్గొన్నారు. అయితే ఈ స్కెడ్యూల్ ఏప్రిల్ 22 అయితే స్టార్ట్ అయింది. ఈ మే 7th కి అయితే ఈ షూటింగ్ అయితే కంటిన్యూగా అయితే జరిగిద్ది. మే 7th తర్వాత ఈ షూట్ కి అయితే బ్రేక్ అయితే వీళ్ళైతే తీసుకుంటారు. ఇంక ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మే 18th నుంచి అంటే మే 20న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఆయన బర్త్డేకి 2 రోజుల ముందైన మే 18th నుంచి అయితే ఈ సినిమా షూట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. మరి డేట్ గుర్తుంది అనుకుంటగా జూన్ 25న ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఈ విధ్వంసం తాలూకా గ్లిమ్స్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు అయితే మన ముందుకైతే వస్తుంది. ఇంకెద్దు పక్కన పెడితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా, కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో టోటల్ గా 3 హీరోయిన్స్ అయితే ఉండబోతున్నారు. జాన్వీ కపూర్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాన్వీ కపూర్ తో పాటు మృణాల్ ఠాకూర్ ని కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారంట. ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన టెస్ట్ లుక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ టెస్ట్ లుక్ లో ప్రెజెంట్ లుక్ అలాగే పీరియాడిక్ లుక్ లో ఉన్న ఒక లుక్ ను కూడా వీళ్ళైతే టెస్ట్ అయితే చేశారు. ఇంకా మృణాల్ ఠాకూర్ తర్వాత జాన్వీ కపూర్ అయితే వీళ్ళు కొన్ని రోజుల్లో టెస్ట్ లుక్ అయితే పిలవబోతున్నారు. ఈ సినిమాలో ఈ విధంగా 3 హీరోయిన్స్ తో పాటు మరొక 2 స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయంట. మరి అట్లీ గారు, అల్లు అర్జున్ గారు మరి ఏ విధంగా ప్లాన్ చేశారో మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. మరి ఇదన్నమాట మ్యాటర్. ఈ సినిమాల గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్